హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికేష్ తెలుగు. వీడియో క్రియేట్ చేసే వాళ్ళు చాలామంది యూజ్ చేసినటువంటి మైక్ బోయా BY-M1 మైక్. కాకపోతే దాంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే బటన్ సెల్తో పనిచేస్తుంది. అది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఒక్కొక్కసారి రికార్డింగ్ కూడా కాదు, సెల్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి ప్రాబ్లం లేకుండా బోయా ఇంకొక మోడల్ మైక్ రిలీజ్ చేసింది. దీంట్లో ఎట్లాంటి బ్యాటరీ అనేది అవసరం లేదు. ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయి కంటెంట్స్. దీనికి ఎట్లాంటి బ్యాటరీ అవసరం లేదు. ఇదే ప్రోడక్ట్, అది బోయా యూనివర్సల్ లావెలియర్ మైక్రోఫోన్, కంపాటబుల్ విత్ స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, కెమెరాస్ ఎక్సెట్రా ఉంది. దీని మోడల్ వచ్చేసి BY-M1S. ఇంకొక పాత మోడల్ కూడా ఉంది నా దగ్గర. పాత మోడల్ ఏంటంటే ఇది బోయా BY-M1 మోడల్, ఇది వచ్చేసి M1S. సో ఇది ఎట్లాంటి బ్యాటరీ లేకుండా నడుస్తుంది. ఒకసారి చూద్దాము. సో ఇదే బాక్స్లో కంటెంట్స్ ఏమున్నాయి అన్బాక్సింగ్ చేసి చూద్దాము. ఇది బోయా BY-M1 లాగే ఉంటుంది. సో మనకి ఒక పౌచ్లో మైక్ వచ్చేసింది. దాంతోపాటు ఈ బోయా కార్డ్ ఒకటి వచ్చింది, వారంటీ పాలసీకి సంబంధించి. తర్వాత మనకి యూనివర్సల్ లెవెల్ మైక్రోఫోన్ BY-M1S యొక్క యూజర్ గైడ్ వచ్చి క్లియర్గా ఇచ్చేశారు. సో దీంట్లో ఇన్స్ట్రక్షన్స్, తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా, స్పెసిఫికేషన్స్ కానీ ఇక్కడ మనం చూస్తే ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసేసాడు. సో దీని ప్రోడక్ట్ స్ట్రక్చర్ ఏంటి, తర్వాత ఎట్లా యూజ్ చేయాలో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశాడు. ఒకసారి మైక్ చూద్దాము. సో దీంట్లో కంటెంట్స్ కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో దీంట్లో ఒక పౌచ్ ఇచ్చాడు. పౌచ్లో ఏంటంటే మనకి ఒక విన్ మఫ్ ఇచ్చినట్టున్నాడు. ఒకసారి చూస్తాను ఓపెన్ చేసి. సో ఇది ఒకటి విన్ మఫ్, తర్వాత ఒక క్రోకడైల్ క్లిప్ కూడా ఇచ్చేసాడు మనకి దీంట్లో వచ్చేటువంటి బాక్స్ కంటెంట్ చూద్దాము. మైక్, విన్ మఫ్ ఒకటి ఉంది, తర్వాత యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, 2 స్టిక్కర్స్, తర్వాత క్యారింగ్ పౌచ్, ఒక క్రోకడైల్ పిన్ కూడా ఇచ్చేసాడు హ్యాండిల్ చేసుకోవడానికి. ఇట్లా సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్. ఒకసారి మైక్ ఎట్లా ఉందో చూద్దాము. ఇదే మైక్. సో మైక్ విన్ మఫ్ మనము ఇన్స్టాల్ చేసేద్దాము. మైక్ కూడా కాంపాక్ట్గా ఉంది. సో ఇది లెంత్ చూడండి ఒకసారి, 20 ఫీట్లు వస్తుంది. ఇది లెంత్ బాగా ఉంటుంది. బోయా మైక్స్లో వైర్ లెంత్ బాగుంటుంది. మనము ఎంత దూరం అన్నా రికార్డ్ చేయొచ్చు. సో వైర్ లెంత్ ఒకటి ప్లస్ పాయింట్. సో ఇది మనకి క్యాప్సూల్ ఇట్లే ఉంటుంది, కాకపోతే దీనికి ఎట్లాంటి ఇది ఉండదు. అదే మనకి సో బోయా BY మైక్తో చూసినట్లయితే మనకి ఇక్కడ క్యాప్సూల్ ఉంటుంది కదా, ఆ క్యాప్సూల్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. దీంట్లో మనకు ఒక సెల్ ఉంటుంది, LR44 బ్యాటరీ సెల్, బటన్ సెల్. ఇది మనకు బ్యాటరీతో నడుస్తుంది, LR44 బటన్ సెల్. కాకపోతే సో దీంట్లో మనకి ఆ ప్రాబ్లం లేదు. సో దీంట్లో మనకి ఎట్లాంటి బ్యాటరీ అవసరం లేదు. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కెమెరా ఆప్షను, తర్వాత స్మార్ట్ ఫోన్ ఆప్షను. కెమెరాకి మనం కనెక్ట్ చేసినప్పుడు ఈ సెట్టింగ్లో, తర్వాత స్మార్ట్ ఫోన్లకి యూజ్ చేసినప్పుడు ఇది వాడాలి. సో లెంత్ బాగుంది. ఒకసారి సౌండ్ టెస్ట్ చేసి చూద్దాం. సో ఇదే మైక్. ఇది మనకు ఒక క్లిప్ కూడా ఉంది, ఇక్కడ క్లిప్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఈ క్రొకడైల్ క్లిప్ కూడా పెట్టేసి సౌండ్ టెస్ట్ చేసేద్దాము. సౌండ్ టెస్ట్ చేసేసి
మీకు సౌండ్ ఎట్లా వస్తుందో చూపిస్తాను. సో ఈ క్రోకడైల్ పిన్ మనము ఇక్కడ ఇన్స్టాల్ చేసేస్తే సరిపోతుంది. ఒకసారి సౌండ్ టెస్ట్ ఎట్లా ఉందో టెస్ట్ చేసి చూద్దాము. హలో, మైక్ టెస్టింగ్. హలో, ఇప్పుడు మీరు వింటున్న ఈ సౌండ్ బోయా BY-M1S కొత్త మైక్, ఇప్పుడు అన్బాక్సింగ్ చేసినటువంటి మైక్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. మైక్ క్వాలిటీ ఎట్లా ఉంది, సౌండ్ ఎట్లా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. బోయా BY-M1 మైక్ ఇంత ముందుకు మనకు ప్రీవియస్ వర్షన్ ఏదైతుందో దానికంటే సౌండ్ అవుట్పుట్ చాలా బాగుంది. ఇది నేను 2 మైక్లను కంపేర్ చేసి టెస్ట్ చేశాను. దీంట్లో మనకి ఎట్లాంటి బ్యాటరీ కూడా అవసరం లేదు కాబట్టి మనకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు పవర్ సోర్స్ గురించి. బోయా BY-M1లో మనము బ్యాటరీ చెక్ చేస్తూ ఉండాలి. బ్యాటరీ అయిపోయిందంటే మనకి రికార్డింగ్ అనేది అవ్వదు. కాకపోతే ఇది వితౌట్ బ్యాటరీ వస్తుంది కాబట్టి చాలా బాగుంది. సౌండ్ అవుట్పుట్ కూడా నేను టెస్ట్ చేశాను, చాలా బాగుంది. బిగినర్స్ కోసం ఒక మంచి మైక్ ఇది. దీని ప్రోడక్ట్ లింక్ కింద ఇస్తాను, చూడండి. ప్లీజ్ లైక్ VK Share Telugu and subscribe to VK Share Telugu.